ఆ మద్యం మీద వచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే మీరు నాన్న తాగితేనే అమ్మకి అమ్మఒడి. నమస్కారం అండి ప్రజలందరికీ. ముఖ్యంగా ఒక విషయం మీతో మాట్లాడాల్సి ఉంది. సంక్షేమ పథకాలట మద్యం డబ్బులతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పేసి మన అనితమ్మ గారు, అంటే ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్లేనరీ మీటింగ్లో మాట్లాడారు. 4 సంవత్సరాలకి 1,00,000 కోట్లు వచ్చాయట. అసలు 4 సంవత్సరాలు కరెక్ట్గా జరిగాయమ్మా? మధ్యలో కరోనా మర్చిపోయారా తల్లి? 2 సంవత్సరాలన్నర కరోనా మనల్ని పట్టుకొని పీడించింది. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు తమరు. ఎందుకంటే వినేవాడు ఉంటే ఏదైనా మాట్లాడతారు. ఒక విషయం అమ్మా, సరే 1,00,000 కోట్లు వచ్చాయి, వెరీ గుడ్, మీరు అన్నది కరెక్టే. మద్యం వలన మీరు కూడా మద్యం పెట్టారు కదా, ఏకం కాంట్రాక్టర్లకి దారదత్తం చేశారు. మా టైంలో అయితే నిరుద్యోగులు బతకడం కోసం డిగ్రీ చేసిన వాళ్ళకి అందులో ఉద్యోగాలు ఇచ్చి మేము పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు పీకేశారు. వాళ్ళు ఉసిరి అలాగా దొరుకుతుంది మీకు. మరి ఇప్పుడు ఆ డబ్బులతోనే మీరు ఈ సంక్షేమ పథకాలు పెట్టవచ్చు కదా. ఏటమ్మా ఏం చేస్తున్నారు తల్లి హోమ్ మినిస్టర్ గారు? ప్రజలకు అన్నీ తెలుసమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అంతా మంచిగా చేశారు, చెడేం చేయలేదు. మద్యం రేట్లు పెంచి అమ్మితే కొద్ది గొప్ప తాగడం తగ్గుతుంది, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళందరూ కూడా మద్యం జోలికి వెళ్ళాలనే ఉద్దేశంతో చేస్తే మద్య ప్రియులు పొట్టే జగన్ అన్నాడు మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్. 99 రూపాయలకి అన్నారు, ఇప్పుడు క్వార్టర్ కాస్ట్ ఎంత? 230 రూపాయలు, 240 రూపాయలు. ఒక్క మాట మీద అన్నారా తల్లి మీరు? మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీరు నచ్చినట్టు చేశారు. చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు చేసేదంతా కరెక్టో కాదో ప్రజలకు తెలుసు. నిరుద్యోగులు పెరిగిపోతుంటే నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఏదో ఒక రకంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి దారి చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే బడా కాంట్రాక్టర్ల దగ్గర మీరు అమ్ముడుపోయి 1,00,000 కోట్లు వాటాలు వేసుకునే పరిస్థితిలో ఈరోజు మద్యం పాలసీ తీసుకొచ్చారు. మీరు చేసింది కరెక్టో మేము చేసింది కరెక్టో ప్రజలే రాబోయే రోజుల్లో నిర్ణయిస్తారు. ధన్యవాదాలు తల్లి.